మూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 1935 జూన్ 23 జన్మించిన నాదెండ్ల ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా పనిచేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నాదెండ్ల హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి పర్యవేక్షణ జరిపారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కర్రావు పేరు ఖచ్చితంగా వినబడుతుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కర్రావు అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే ఆ ప్రభుత్వం కేవలం 1 నెల రోజులు మాత్రమే మనుగడ సాగించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డులో నిలిచిపోయారు. నాదెండ్ల భాస్కర్రావు కేవలం మాజీ సీఎం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఎన్టీఆర్ వెన్నంటి ఉండి వ్యూహకర్తగా వ్యవహరించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల వల్ల ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 1998లో కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చగలిగిన శక్తివంతమైన నేతగా నాదెండ్ల గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా, మంత్రిగా కొనసాగుతున్నారు. నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 1935 జూన్ 23వ తేదీన జన్మించిన నాదెండ్ల ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా పనిచేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నాదెండ్ల హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి పర్యవేక్షించారు. పరిస్థితి కాస్త విషమించడంతో ఆయన ఈరోజు కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కర్రావు పేరు ఖచ్చితంగా వినబడుతుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన టైంలో నాదెండ్ల భాస్కర్రావు అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే ఆ ప్రభుత్వం కేవలం 1 నెల రోజులు మాత్రమే మనుగడ సాగించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డులో నిలిచిపోయారు. నాదెండ్ల భాస్కర్రావు కేవలం మాజీ సీఎం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఎన్టీఆర్ వెన్నంటి ఉండి వ్యూహకర్తగా వ్యవహరించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల వల్ల ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 1998లో కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చగలిగిన శక్తివంతమైన నేతగా నాదెండ్ల గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా, మంత్రిగా కొనసాగుతున్నారు. నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.